మేషరాశి వారఫలాలు. ఈ వారం మీకు సంతోషకరమైన అనుభూతిని కలిగించే లేదా మీ కోరికలను నెరవేర్చుకోగల విషయాలపై మీ సమయాన్ని వెచ్చించాలని సూచించబడింది. ఇది మానసిక ఒత్తిడి నుండి చాలా వరకు దూరంగా ఉండటానికి మీకు సహాయపడుతుంది. ప్రారంభంలో 2వ ఇంటిపై చంద్రుని అంశం మరియు దీని కారణంగా మీరు ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. కానీ ఇది కుటుంబంలో మీ స్థితిని పెంచుతుంది. అలాగే మీరు కుటుంబ సభ్యులతో మీ సంబంధాన్ని మెరుగుపరగలుగుతారు. ఈ వారం మీరు మీ ఇంటి పిల్లలతో కొంత సమయం గడపాలని అర్థం చేసుకోవాలి. మీరు దీనికోసం ప్రత్యేకంగా ఏదైనా చేయవలసి వచ్చినప్పటికీ ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు వారి మనస్సులో జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోగలరు మరియు వారితో మీ సంబంధాన్ని మెరుగుపరచగలరు. వారం మధ్యలో 9వ ఇంట్లో చంద్రుడు ఉండటం మరియు 3వ ఇంట్లో దాని అంశం ఈ కాలంలో మీ తోబుట్టువులు, స్నేహితులు, బంధువులు మరియు సహోద్యోగులతో మీ సంబంధంలో కొన్ని సంఘర్షణ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని సూచిస్తుంది. దీని ప్రభావం మీ మనస్సులో ప్రతికూలతను తెస్తుంది. దీని కారణంగా మీరు మీ కెరీర్కు సంబంధించి ఏదైనా ప్లాన్ చేయడంలో విఫలమవుతారు. ఈ వారం మీ కెరీర్ని ఎంచుకోవాలంటే మీరు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా మరియు దానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ వారం మొత్తం బుధుడు మీ 10వ ఇంట్లో ఉంటాడు కాబట్టి మీ మనస్సు మరియు మీ హృదయం అంగీకరించని ఏ నిర్ణయం తీసుకోకండి. వృషభ రాశి వారఫలాలు. ఈ వారం శని మీ 3వ ఇంట్లో ఉంటాడు కాబట్టి నమ్మకంతో ఈ సమయం మీకు మానసికంగా మంచిది కాదు. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ జీవితంలోని అనేక పెద్ద నిర్ణయాల గురించి గందరగోళ స్థితిలో కనిపిస్తారు. ఇది మీ మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది. అలాగే చంద్రుడు 11వ ఇంటి నుండి 12వ ఇంటికి సంచరిస్తున్నందున ఇతరుల ముందు మీ సామర్థ్యం కంటే ఎక్కువ ఖర్చు చేయడం చాలా మూర్ఖపు నిర్ణయం అని మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని గుర్తించి అలాంటి పనులు చేయకుండా ఉండండి. అప్పుడే మీరు మీ భవిష్యత్తు కోసం తగినంత పొదుపు చేయగలుగుతారు. సమయం మధ్యలో చంద్రుడు మీ 1వ ఇంటిలో సంచరిస్తాడు. అక్కడ అది సూర్యునితో కలిసి ఉంటుంది. సూర్యచంద్రుల స్థానం కారణంగా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన కారణంగా మీరు ఈ వారం కొద్దిగా కలత చెందుతారు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు. ఇది మీ మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది. అలాగే మీరు వారితో వివాదానికి దిగవచ్చు. కార్యాలయంలో అకస్మాత్తుగా కొన్ని ముఖ్యమైన పాత్రలు మరియు బాధ్యతలను నిర్వహించమని మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. ఈ వారం మీరు పూర్తిగా విజయవంతం కాలేరు. అటువంటి పరిస్థితిలో మీరు అలాంటి కొన్ని నిర్ణయాలు హఠాత్తుగా తీసుకోవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ వారం 1వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు సాధారణమైనవిగా మారడాన్ని మీరు చూస్తారు. మీ మనస్సు చదవడం మరియు వ్రాయడంలో నిమగ్నమే ఉంటుంది. దీనితో మీరు మీ గందరగోళాలను వదిలించుకుంటారు మరియు ఫలితంగా మీరు మీ పరీక్షలో విజయం వైపు పయనించడం కనిపిస్తుంది. మిథున రాశి వారఫలాలు. ఈ వారం మీరు ఎక్కువ పని మరియు బాధ్యతలను మోయవలసి ఉంటుంది. కానీ మెరుగైన ఆరోగ్యం కోసం మీరు ఎక్కువ పని చేయకుండా ఉండాలని సలహా ఇస్తారు. లేకపోతే ప్రారంభంలో 2వ ఇంట్లో ఉన్న చంద్రుడు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయడమే కాకుండా మీరు అలసిపోతారు. అయితే ఈ సమయంలో చంద్రుడు 12వ ఇంటిపై తన పూర్తి కోణాన్ని కలిగి ఉంటాడు. ఇది మీరు ఈ వారం విదేశీ సంబంధిత వ్యాపారాన్ని నిర్వహించినట్లయితే మీరు అనేక కొత్త వనరులతో అనుబంధాన్ని ఏర్పరచుకోవడంలో మరియు ఆర్థిక ప్రయోజనాలను పొందడంలో అపారమైన విజయాన్ని పొందే అవకాశముంది. దీనికోసం మీరు మొదటి నుండి సిద్ధంగా ఉన్నప్పుడు సరైన వ్యూహాన్ని అనుసరించాలి. ఈ వారం మీరు మీ పాత స్నేహితులకు లేదా సన్నిహితులకు విందు ఇవ్వవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీకు అదనపు శక్తి ఉంటుంది. ఇది ఏదైనా పార్టీ లేదా ఈవెంట్ని నిర్వహించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అయితే ఇలాంటివి చేసే ముందు మీ ఇంటి వ్యక్తులతో చర్చించండి. ఈ వారం శని ప్రత్యక్ష చలనంలో ఉండటం మరియు మీ 10వ ఇంటిపై ఉన్న మీ స్వీయ కార్యకలాపాలపై దాని ప్రభావం కారణంగా మీకు నచ్చిన పని మీకు లభించవచ్చు. కానీ మీరు మీ పనిని తొందరపడి పూర్తి చేయవద్దని మరియు ప్రతి పనిని సంపూర్ణంగా చేయమని మీకు సలహా ఇస్తున్నారు. అప్పుడే మీరు మీ కార్యాలయంలో పదోన్నతులు పొందగలుగుతారు.
విదేశాలకు వెళ్లాలనుకునే ఈ రాశికి చెందిన విద్యార్థులందరికీ ఈ వారం మధ్యలో చంద్రుని శుభ ప్రభావం వల్ల శుభవార్తలు అందుతాయి. అయితే దీనికోసం మీరు మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి. కర్కాటక రాశి వార ఫలాలు. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా వారం ప్రారంభం బాగుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో 3వ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల మీరు మానసికంగా మరియు శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే మీ సరదా మరియు పార్టీ సమయంలో మీరు మద్యం సేవించడం మానుకోవాలి, లేకుంటే ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ వారం ఈ రాశిచక్రం యొక్క స్థానికులు డబ్బుకు సంబంధించిన ఎటువంటి రిస్క్ తీసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే 4వ ఇంట్లో చంద్రుడు సంచరించడం వల్ల అనేక మూలాల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నప్పటికీ వారు ఏదైనా పెట్టుబడి పెట్టడానికి ముందు ప్రతిదానికి తమను తాము సిద్ధం చేసుకోవాలి. దీని తర్వాత చంద్రుడు 5వ ఇంట్లో ఉన్నప్పుడు మీ పిల్లల బహుమతుల పంపిణీ కార్యక్రమానికి సాక్ష్యమివ్వడానికి మీకు ఆహ్వానం అందుతుంది మరియు ఇది మీకు మరియు కుటుంబానికి సంతోషకరమైన అనుభూతిని కలిగిస్తుంది. మీ బిడ్డ మీ అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు మరియు వారి ద్వారా మీ కలలు నిజమవుతాయని మీరు చూస్తారు. మీ కళ్లలో ఆనందంతో కన్నీళ్లు వస్తాయి. ఈ వారం మీ కార్యాలయంలో మీకు ఆటంకాలు సృష్టిస్తున్న వారు సిగ్గుపడతారు. ఇది మీ మనోబలాన్ని అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే మీరు వీలైనంత త్వరగా మీ పనిని పూర్తి చేయగలుగుతారు. ఏదైనా పోటీ పరీక్షకు హాజరై అందులో విజయం సాధించాలనుకునే విద్యార్థులు ఈ వారం తమ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం సహాయంతో అపారమైన విజయాన్ని పొందుతారు. కానీ మీరు మీ గురువులు మరియు గురువులతో సరైన అవగాహన మరియు మంచి సంబంధాలను కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. సింహరాశి వార ఫలాలు. మీరు అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ వారం మధ్యలో 6వ ఇంటిలో చంద్రుని అంశం ఉంటుంది. మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలు మరియు కార్యకలాపాలపై పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ చెడు అలవాట్లను మెరుగుపరుచుకోండి మరియు మంచి మరియు సుసంపన్నమైన ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఎక్కువ కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. ఈ వారం మీ లగ్నాధిపతి ఇంటిపై ఉన్న కుజుడు మీరు ఇతరుల అడుగుజాడలను అనుసరించి ఏదైనా పెట్టుబడి పెడితే ఆర్థిక నష్టం దాదాపు ఖాయమని వివరిస్తుంది. అందువల్ల మీ డబ్బును ఇతరుల ఆజ్ఞపై ఎక్కడా ఉంచకుండా మరియు తెలివిగా వ్యవహరించండి. వారం మధ్యలో 11వ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు ఉంటుంది. దీని కారణంగా మీరు మీ కుటుంబంతో పాటు మతపరమైన ప్రదేశానికి లేదా బంధువుల ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వారం మీరు కొత్త ప్రాజెక్టును ప్రారంభించడం లేదా ఎవరితోనైనా వ్యాపార భాగస్వామ్యంలో పాల్గొనడం మానుకోవాలి. ఎందుకంటే గ్రహ కలయికల ప్రకారం మీరు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా అలాంటి నిర్ణయం తీసుకోవచ్చు. దానివల్ల మీరు భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని చవిచూడవలసి ఉంటుంది. ఈ వారం ఇతర గ్రహాలతో పాటు కుజుడు ఉండటం వల్ల విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఉన్నత విద్యలో ఉన్న వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో మీరు ప్రఖ్యాత సంస్థలో ప్రవేశానికి సంబంధించిన శుభవార్తలను కూడా పొందవచ్చు. అటువంటి పరిస్థితిలో ముఖ్యంగా విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కలలు కంటున్నవారు మీ కలలను వాస్తవంగా మార్చుకునే ప్రకాశవంతమైన అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశి వార ఫలాలు. మీరు అసిడిటీ, అజీర్ణం మరియు కీళ్ల నొప్పులు వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ వారం ప్రారంభంలో 1వ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల మీరు ఈ వ్యాధుల నుండి కొంత ఉపశమనం పొందుతారు. అయితే ఇది ఉన్నప్పటికీ మీరు ఎప్పటికప్పుడు జలుబు వంటి చిన్న సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని సలహా ఇస్తారు. ఈ వారం మధ్యలో చంద్రుడు 8వ ఇంటిలో సంచరించడం వల్ల ఆర్థిక ప్రణాళికలు మరియు వ్యూహాలు రోడ్డుపైకి వెళ్లే అవకాశం ఉంది. దీనితో మీరు డబ్బు తీసుకోవలసి ఉంటుంది. అలాగే ఇది మీకు మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. ఈ వారం మీరు కుటుంబ జీవితాన్ని మెరుగుపరిచేందుకు మీ ఉత్తమ ప్రయత్నాలలో పాల్గొంటారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు ఇది వారి మద్దతును పొందడానికి మీకు సహాయం చేస్తుంది. దీనితో పాటు 3వ ఇంటిపై చంద్రుని యొక్క పూర్తి అంశం కారణంగా మీ చిన్న తోబుట్టువులు మీ సూచనలను తీసుకోగలుగుతారు. పని రంగంలో ప్రతి లక్ష్యాన్ని సాధించడానికి మీరు బాగా విశ్లేషించబడిన వ్యూహాలు మరియు ప్రణాళికలను సిద్ధం చేసి ఉండాలి.
అయితే కార్యాలయంలో ఎవరైనా ఆ వ్యూహాలలో అడ్డంకులు మరియు అడ్డంకులను సృష్టించవచ్చు. ఫలితంగా మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మీ కళ్ళు తెరిచి ఉంచండి మరియు మీ చుట్టూ జరుగుతున్న కార్యకలాపాల గురించి తెలుసుకోండి. ఈ వారం 12వ ఇంట్లో బుధుడు ఉండటం మరియు 6వ ఇంట్లో దాని పూర్తి అంశం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అకస్మాత్తుగా విజయం సాధించవచ్చు. కాబట్టి మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి మరియు కష్టపడి పనిచేయాలి. పనికిమాలిన పనుల్లో తమ సమయాన్ని వృధా చేసే విద్యార్థులకు దూరంగా ఉండండి. తులారాశి వార ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉంటూనే ఏ చిన్న ఆరోగ్య సమస్య గురించి నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. మీకు ఏవైనా ఉంటే ఇంట్లో చికిత్స చేయడానికి బదులుగా వెంటనే మంచి వైద్యునితో చికిత్స పొందండి. లేకుంటే మధ్యలో చంద్రుని కారణంగా మీ చిన్న చిన్న సమస్యలు పెరిగినా మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే 4వ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల ప్రారంభంలో మీరు ఈ వారం అకస్మాత్తుగా భారీ లాభాలను పొందుతారు. మీరు మీ డబ్బును పెద్ద పెట్టుబడిలో పెట్టడం గురించి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతం తొందరపడి ఎలాంటి పెట్టుబడులు పెట్టవద్దని మీకు సూచించబడింది. ఎందుకంటే మీరు సాధ్యమయ్యే అన్ని నష్టాలను పరిశీలించకపోతే భవిష్యత్తులో మీరు ప్రమాదాల అవకాశాలను పెంచే అవకాశముంది. ఈ వారం ఏదైనా గృహోపకరణం లేదా వాహనం పనిచేయకపోవడం వల్ల మీరు ఏదైనా ఆర్థిక నష్టానికి గురవుతారు. అలాగే చంద్రుడు 6వ ఇంటిలో సంచరించి ఆపై 12వ ఇంటిలో సంచరిస్తున్నప్పుడు ఆ సమయంలో కుటుంబంలోని ఏదైనా సామగ్రి లేదా వాహనం దెబ్బతినడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. అటువంటి పరిస్థితిలో మొదటి నుండి ఈ విషయాల నిర్వహణను జాగ్రత్తగా చూసుకోండి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు వేగాన్ని గుర్తుంచుకోండి, లేకపోతే వాహనం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ వారం ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి లేదా మరెక్కడైనా పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం లేదా ఏదైనా కొత్త పనిని ప్రారంభించినట్లయితే మీరు మంచి లాభాలను పొందడం సాధ్యమవుతుంది. మీరు ఏదైనా ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే ఈ వారం ముందు కంటే మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయండి. ఎందుకంటే బుధుడు మీ రాశి 6వ ఇంట్లో ఉంటాడు. అయితే ఈ సమయంలో మీరు చదువుల మధ్య మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కొంత సమయం కూడా తీసుకోవాలి. లేకపోతే ఆరోగ్యం మీకు హానికరం అని నిరూపించవచ్చు. వృశ్చిక రాశి వార ఫలాలు. ఒత్తిడి యొక్క ప్రత్యక్ష ప్రభావం మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు మరియు మీరు ఈ వారంలో అలాంటిదే అనుభూతి చెందుతారు. ముఖ్యంగా వారం మధ్యలో 2వ మరియు 3వ ఇంట్లో చంద్రుడు ఉండటం మరియు వ్యక్తిగత జీవితంలో కొనసాగుతున్న ఆటంకాలు మీ పెరుగుతున్న ఒత్తిడికి ప్రధాన కారణం. కాబట్టి ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇంతకుముందు ఏదైనా రుణం లేదా ఏదైనా రుణం తీసుకున్నవారు ఈ వారం రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీని వెనుక ప్రధాన కారణం మీ సంపదను పోగు చేయడమే కావచ్చు. కాబట్టి ఇప్పటి నుండే మీ సంపదను కూడబెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారం మీరు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్ కోసం ప్లాన్ చేస్తుంటే వారం మధ్యలో ఉత్తమ సమయం. ఇది మిమ్మల్ని రిలాక్స్గా చేయడమే కాకుండా వారితో మీ సంబంధాన్ని బలంగా మార్చుకోవడానికి కూడా సహాయపడుతుంది. కుజుడు మీ 10వ ఇంట్లో ఉంటాడు మరియు అందుకే మీరు మీ ఖాళీ సమయంలో మీ మొబైల్లో వెబ్ సిరీస్ ని చూడవచ్చు మరియు మీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు మీకు నచ్చకపోవచ్చు. ఇది వారి ముందు ఉన్న మీ చిత్రాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. 3వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన ప్రతి పనిని వారం చివరిలో వాయిదా వేయడం సమంజసం కాదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రెప్పపాటులో ఒక వారం మాయమైపోతుంది. ఆ తర్వాత సమయాభావం వల్ల ఇబ్బందులు పడవచ్చు. అందువల్ల సోమరితనం మీపై ఆధిపత్యం చెలాయించవద్దు మరియు మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ధనుస్సు రాశి వార ఫలాలు. ఈ రాశికి చెందిన వృద్ధులు ఈ వారం మొత్తం వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీనికోసం ఉదయం మరియు సాయంత్రం పార్కుకు వెళ్లి సుమారు 30 నిమిషాలు నడవండి మరియు వీలైనంత వరకు మురికి ప్రదేశాలను సందర్శించకుండా ఉండండి. ఈ వారం ప్రారంభంలో 11వ ఇంటిపై చంద్రుని అంశం మీ సౌకర్యాలను పెంచుతుంది.
అయితే ఈ సమయంలో మీరు సేకరించిన డబ్బు కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా ప్రతిదానికి మధ్య కొంత ఆర్థిక ప్రమాదం ఉండవచ్చు. ఈ వారం మీరు ఇంటి పనులపై ఆసక్తి చూపడం ద్వారా ఇంట్లోని ఇతర మహిళలకు సహాయం చేయవచ్చు. ఇది కుటుంబంలో గౌరవాన్ని పొందడంతో పాటు ఇతర సభ్యులతో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీకు సహాయం చేస్తుంది. ఈ వారం కార్యాలయంలో తగ్గిన పనిఒత్తిడి కారణంగా మీరు విసుగు చెందుతారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఖాళీ సమయంలో గతంలో పూర్తి చేయని మీ అన్ని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించవచ్చు. ఈ వారంలో మీ రాశిపై లేదా మీ 1వ ఇంటిలో ఉన్న బుధుడు కారణంగా మీరు కష్టపడి పనిచేసిన పరీక్షలో మీరు ఆశించిన ఫలితాలను పొందలేకపోవచ్చు. దీనివల్ల మీ ఇంట్లో కూడా మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. మకర రాశి వార ఫలాలు. ఈ వారం కార్యాల లాభదాయకుడు శని 6వ ఇంటిపై ప్రభావం చూపుతుంది. ఈ వారం మీ వృత్తికి సంబంధించి ఒత్తిడి కారణంగా మీరు కొన్ని చిన్న అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి మీ మనస్సును చల్లబరచడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి మరియు వీలైతే మీరు వారితో చిన్న ట్రిప్కు వెళ్లడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వారం మధ్యలో చంద్రుడు మీ రాశిలో సంచరించి ప్రవేశించినప్పుడు 10వ ఇంటిలో దాని పూర్తి అంశం. దీని ఫలితంగా మీరు పనిలో మీపై అధికారుల నుండి ప్రశంసలు మరియు ప్రమోషన్ పొందుతారు. ఈ కారణంగా మీకు ద్రవ్య పెంపు ఇవ్వబడుతుంది. దాని ఫలితంగా మీ ఆదాయం పెరుగుతుంది. అయితే ఈ ఇంక్రిమెంట్ ఈ సమయంలో మీ ఖర్చులను పెంచుతుంది. తద్వారా మీ డబ్బును ఆదా చేయడం మరింత కష్టమవుతుంది. అటువంటి పరిస్థితిలో మీ చేతులను నియంత్రించుకోండి మరియు మీ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచడానికి మీ ప్రయత్నాలను వేగవంతం చేయండి. ఈ వారం మీ రాశిలోని 4వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల మీరు మీ పాత స్నేహితులకు లేదా సన్నిహితులకు విందు ఇవ్వవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీకు అదనపు శక్తి ఉంటుంది. ఇది ఏదైనా పార్టీ లేదా ఈవెంట్ని నిర్వహించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అయితే ఇలాంటివి చేసే ముందు మీ ఇంటి వ్యక్తులతో చర్చించండి. వ్యాపార కార్యకలాపాలను విస్తరించాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న వ్యాపారవేత్తలు వారి సృజనాత్మకతను మెరుగుపరిచే సంయోగాలు ఉన్నందున శుభవార్త పొందవచ్చు. దీని కారణంగా వారు పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు మరియు ఇది వారికి పురోగతి మరియు లాభాలను రెండింటినీ ఇవ్వవచ్చు. మీరు గత కొన్ని రోజులుగా విదేశీ ఆధారిత పాఠశాల లేదా కళాశాలలో అడ్మిషన్ పొందడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఈ వారంలో మీ అన్ని ప్రయత్నాలను చేసిన తర్వాత మీరు మరింత వేచి ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా అసంపూర్ణమైన పత్రం మీ శ్రమను హరిస్తుంది. కుంభరాశి వార ఫలాలు. ఈ వారం ప్రారంభంలో అదృష్టం కారణంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయినప్పటికీ 12వ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల మీరు అన్ని రకాల దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి మరియు ఏదైనా ప్రయాణం చేయవలసి వస్తే మీ ప్రయాణం ప్రారంభించే ముందు మీరు వైద్య పరీక్ష చేయించుకోవాలి. ఈ వారం 10వ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల మార్కెటింగ్, సేల్స్ మొదలైన రంగాలతో అనుబంధం ఉన్న స్థానికులకు వారి లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వారు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు పొందుతారు. అలాగే ఆదాయంలో కొంత పెరుగుదల ఉంటుంది మరియు వారి విధి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ క్షణాన్ని విడిచిపెట్టవద్దని మరియు పూర్తిగా ఆనందించమని వారికి సలహా ఇస్తారు. అకస్మాత్తుగా 4వ ఇంటిపై చంద్రుని దృష్టి కారణంగా ఈ వారం అతిథులు ఇంటికి చేరుకుంటారు. ఇది కుటుంబ వాతావరణంలో శాంతిని కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు ఇంట్లో రుచికరమైన ఆహారాన్ని తినే అవకాశాన్ని పొందుతారు. మీ సాయంత్రం ఎక్కువ సమయం అతిథులతో గడుపుతారు. ఉద్యోగస్తులు ఈ వారం ఆఫీసు చుట్టూ కబుర్లు చెప్పుకోవడం మానుకోవాలి. శని మీ రాశిని లేదా మీ రాశిలోని 1వ ఇంటిని ప్రభావితం చేస్తుంది కాబట్టి అలాంటి పనులు చేయకుండా ఉండండి. లేకపోతే మీరు కార్యాలయ రాజకీయాలలో చిక్కుకోవచ్చు. ఇది మీ ఇమేజ్ను దెబ్బతీస్తుంది. మీరు రాజకీయాలు లేదా సామాజిక సేవ చదువుతున్నట్లయితే ఈ సమయం మీకు ఉత్తమంగా ఉంటుంది. అదే సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యార్థులు కూడా చాలా విజయాలు పొందడానికి ప్రకాశవంతమైన అవకాశం ఉంది. మీనరాశి వార ఫలాలు. ఈ వారం ఆరోగ్య పరంగా మంచి గమనికతో ప్రారంభమవుతుంది. ఎందుకంటే 6వ ఇంటిలో చంద్రుడు అనుకూలమైన అంశం కారణంగా ఈ సమయంలో మీ ఆరోగ్యంలో సానుకూల మార్పులు సంభవిస్తాయి.
ఫలితంగా మీరు ఈ కాలంలో జిమ్లో చేరాలని నిర్ణయించుకోవచ్చు. అంతేకాకుండా చంద్రుడు 12వ స్థానంలో మరియు తరువాత 1వ ఇంట్లోకి తిరిగి ఆర్థిక పక్షంలో సంచరించడం వల్ల ఈ వారంలో ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునేటప్పుడు సమస్యలను అధిగమించడానికి మీకు సహాయం చేస్తుంది. దీని సహాయంతో మీరు ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతారు. పెట్టుబడికి సంబంధించినది. మీరు మంచి డబ్బు సంపాదించడం కూడా సాధ్యమే. ఇంట్లో పెద్దలు ఉన్నట్లయితే ఈ వారం వారి ప్రత్యేకమైన డిమాండ్లను అడగడం ద్వారా మరియు వారి నుండి మీకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆశించడం ద్వారా వారు కలవరపడవచ్చు. దీని కారణంగా మీ వ్యక్తిగత జీవితం ఒత్తిడితో కూడుకున్నది కాదు, అలాగే దాని ప్రతికూల ప్రభావం మీ వృత్తి జీవితాన్ని కూడా అంతరాయం కలిగిస్తుంది. ఈ వారం శని 4వ ఇంటిలో ప్రత్యక్షంగా మరియు 7వ ఇంట్లో దాని అంశం కారణంగా వ్యాపారవేత్తలు మరియు వ్యాపారులు ఏదైనా వాణిజ్య చట్టపరమైన పత్రాలను లోతుగా అర్థం చేసుకోకుండా మరియు వాటిని సరిగ్గా చదవకుండా సంతకం చేయకుండా ఉండవలసి ఉంటుంది. లేకుంటే మీరే పెద్ద సమస్యల్లో చిక్కుకోవచ్చు. కాబట్టి అలాంటి పత్రాల విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఈ వారం చాలా మంది విద్యార్థులు తమ సబ్జెక్టులలో కొన్నింటిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ వారు దాని నుండి విజయం సాధించడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. అటువంటి పరిస్థితిలో వారు నిరంతరం కష్టపడాలి మరియు వారి లక్ష్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.